brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఇక ఏపీ నుంచి తెలంగాణకు వస్తే తెలంగాణలోనూ 3 ఎమ్మెల్సీ స్థానాలకి పోలింగ్ ముగిసింది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికలు తెలంగాణలో జనరల్ ఎలక్షన్స్ ని తలపించాయి. ఇక్కడ 3 ఎమ్మెల్సీలో 2 టీచర్, ఒక గ్రాడ్యుయేట్ స్థానానికి ఎన్నికలు జరిగాయి. మొత్తం 90 మంది అభ్యర్థులు పోటీ చేశారు. 3 ఎమ్మెల్సీ స్థానాల్లో పట్టభద్రులు, టీచర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్లో ఒక టీచర్ స్థానానికి, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరిగాయి. గ్రాడ్యుయేట్ స్థానంలో బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా పోరాడాయి. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికలకి దూరంగా ఉంది. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్లో ఒక టీచర్ స్థానానికి, వరంగల్, ఖమ్మం, నల్లగొండలో మరో టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ పూర్తయింది. అయితే టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాల్లో మాత్రం ఉపాధ్యాయ సంఘాల మధ్య ఫైట్ నడిచింది. అటు పోలింగ్ కేంద్రాల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేయగా ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్లోని పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పూర్తి డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు. సంపత్, ఈ ఎలక్షన్స్ అయితే జనరల్ ఎలక్షన్స్ ని తలపించినట్టుగా తెలుస్తోంది. మీరున్న ప్లేస్ లో ఎలాంటి పరిస్థితులు కనిపించాయి? పోలింగ్ ఎలా జరిగింది? పోలింగ్ సరళి ఎలా ఉంది? ఇప్పటి వరకు ఎంత పోలింగ్ నమోదైంది? అంటే తెలంగాణ వ్యాప్తంగా 3 ఎమ్మెల్సీ సంబంధించిన పోలింగ్ అయితే ప్రశాంతంగా ముగిసింది. 2 టీచర్స్ ఎమ్మెల్సీ, 1 గ్రాడ్యుయేట్ సంబంధించిన. కానీ అక్కడక్కడ చెదురుముదురు ఘటనలు మినహా మిగతా ప్రశాంతంగా అయితే కొనసాగి, మామూలుగా ఎమ్మెల్సీ ఎన్నికలు ఈసారి ఒక సాధారణ ఎన్నికలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా సాధారణ ఎన్నికల విధంగా జరిగాయి. ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో కూడా ఇటు బీజేపీ వర్సెస్ పోలీసుల మధ్య గొడవ జరిగింది. అక్కడ ఉద్రిక్తమైన పరిస్థితులు చోటు చేసుకున్నాయి. చాలా చోట్ల కూడా కొంతమంది కార్యకర్తల మధ్య వాగ్వివాదం అయితే చోటు చేసుకుంది. మామూలుగా ఎప్పుడైనా ఎమ్మెల్సీ ఎన్నికలు చాలా ప్రశాంతంగా ఉంటాయి, కొంత గ్రాడ్యుయేట్ వచ్చాయి. కానీ ఈసారి రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా బీజేపీ 3 స్థానాల్లో పోటీ చేసింది, కాంగ్రెస్ మాత్రం గ్రాడ్యుయేట్ స్థానం మాత్రం పోటీ చేసింది. ముఖ్యంగా అంతా ఫోకస్ అంతా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం పైన ఫోకస్ ఉంది. ఎందుకంటే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి కూడా 3 బహిరంగ సభలో పాల్గొన్నారు. అదేవిధంగా కేంద్ర మంత్రులు ఇటు బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కూడా పార్టిసిపేట్ అయ్యారు. మొత్తానికైతే ఈ రోజు జరిగిన ముఖ్యంగా గ్రాడ్యుయేట్ సంబంధించిన ఇక్కడ 56 మంది బరిలో ఉన్నప్పటికీ 3 మధ్య ప్రధాన పోరు కనబడుతుంది. ఇటు బీజేపీ, కాంగ్రెస్, అదేవిధంగా బీఎస్పీ అభ్యర్థి. అంటే ముఖ్యంగా కొంత ఇప్పుడున్న ట్రెండ్ చూస్తే మాత్రం కొంత హోరాహోరీగా పోరు ఉన్నప్పటికీ కొంత బీసీ వాదం కూడా తెరపైకి వచ్చింది. బీఎస్పీ అభ్యర్థి వేగంగా పుంజుకున్నట్టు మనకు కనబడుతున్న ట్రెండ్ అయితే స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ ఉపాధ్యాయ సంబంధించిన ఎమ్మెల్సీ విషయంలో మాత్రం ముఖ్యంగా 15 మంది పోటీ చేసినప్పటికీ 3 అంటే బీజేపీతో పాటు మరో 2 ఉపాధ్యాయ సంఘాల మధ్య తీవ్రమైన పోరు ఉన్నప్పటికీ చివరి కొంత బీజేపీకి హెడ్జ్ ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక్కడ కొంత క్యాస్ట్ ఈక్వేషన్ స్పష్టంగా కనబడుతున్నాయి. ఈసారి మాత్రం కుల సమీకరణల ఆధారంగా ఎన్నికలు జరిగినట్టు మనకు తెలుస్తుంది. ఎప్పుడు కూడా ఎమ్మెల్సీ ఎన్నికలకు రాజకీయ పార్టీలు పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. ఈసారి మాత్రం సాధారణ ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయి ఆ విధంగా ఎమ్మెల్సీ ఎన్నికలు తీసుకునే. అంతేకాకుండా ఎన్నికల ఫలితాలు ఖచ్చితంగా సాధారణ ఎన్నికలపైన ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 42 సెగ్మెంట్లో ప్రభావం ఉన్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్టంగా తీసుకున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ ఇక్కడ బరిలో లేనప్పటికీ కానీ ఇక్కడ ప్రసన్న ఆర్ కృష్ణకి మద్దతు ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది. చాలా మంది ఓపెన్గా సోషల్ మీడియా అతనికి ఓటు వేయాలని కూడా అప్పీల్ చేశారు. ముఖ్యంగా ఇప్పుడు బీఆర్ఎస్ లేకున్నప్పటికీ ప్రసన్న ఆర్ కృష్ణకు మద్దతు ఇచ్చింది. కాంగ్రెస్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఖచ్చితంగా గెలిస్తే సాధారణ ఎన్నికలపై ప్రభావం ఉంటుంది కాబట్టి సీరియస్గా తీసుకుంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా ఖచ్చితంగా గెలవాలనే ఉద్దేశంతో వారం రోజు నుంచి కూడా బండి సంజయ్ కరీంనగర్లో మకాం వేశారు. ముమ్మరంగా ప్రచారం అయితే నిర్వహించారు. మొత్తానికి సాధారణ ఎన్నికల కంటే ఎక్కువ ప్రచారం జరిగింది. పోలింగ్ కూడా అంటే గత ఎన్నికల్లో 59% పోలింగ్ నమోదైంది. ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం 4 గంటల వరకు 53% వరకు పోలింగ్ అయితే నమోదైంది. చాలా మంది ఇంకా క్యూ లైన్లో నిలబడ్డారు. ఈసారి ఓటర్లు చాలా ఆసక్తిగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒకవేళ పోలింగ్ ఎక్కువ పెరిగితే ఎవరికి లాభం జరుగుతుందని చెప్పి ఒక చర్చ అయితే సాగుతుంది. ముఖ్యంగా 60%, దాదాపుగా గతంలో 59% అంటే ఈసారి కనీసం 62 లేదా 63% వరకు పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా ఉపాధ్యాయ సంబంధించిన ఎమ్మెల్సీ ఇప్పటికైతే 85% వరకు పోలింగ్ నమోదైంది. ఇంకా చాలా మంది టీచర్స్ 4 తరగతుల క్యూ లైన్ అది కూడా సుమారుగా 90 నుంచి 92% వరకు కూడా ఉపాధ్యాయులకు సంబంధించిన పోలింగ్ అయ్యే అవకాశం కనబడుతుంది. మొత్తానికి ఇటు 3 సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలపైన బీజేపీ చాలా ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్ మాత్రం ఎక్కువ గ్రాడ్యుయేట్ సంబంధించిన ఎమ్మెల్సీ పైన ఫోకస్ పెట్టింది. ఒక సాధారణ ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయి ఆ విధంగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి తెలంగాణలో. రైట్, థ్యాంక్ యూ సంపత్.